చెప్పండి బ్రదర్, మీ పేరు, ఎక్కడి నుంచి, సమస్య ఏంటి? నా నిజామాబాద్ డిస్టిక్. హ్మ్. మా రేవంత్ రెడ్డి సారు హ్మ్. తెలంగాణ స్టేట్. హ్మ్. మా అరవింద్ గారు నిజామాబాద్ డిస్టిక్ అరవింద్ గారు ఎంపీ సారు. హ్మ్. మళ్ళా మా బోधन एमएलए सारो హ్మ్. सुदर्शन सारो. హ్మ్. నేను अभी फर्स्ट हिंदी से चालू करूँ. मैं यहाँ सीएम ऑफिस के लिए इसलिए आया कि मैं सदरम के लिए मैं आया. कुछ मेरे निज़ामाबाद डिस्ट्रिक्ट में मैं वहाँ गया था. वहाँ जाने के बाद वो कैंप में जाने के बाद 25% वो डॉक्टर्स मेरे को वो दिए. मैं बोला कि मेरे मेडिकल्स आप चेक करो, और चेक करने के बाद मेरे को परसेंट दो बोल के मैं डॉक्टर से बोला. तो 7 डेट को बोला मेरे को 8 मंथ. तो अभी रिज़ल्ट नहीं आया. तो मैं अभी सीएम ऑफिस में गया. तो वो बोले अभी 1 मंथ होंगे, 1 मंथ के बाद आपको गांधी हॉस्पिटल में बुलाते हैं. तो मैं डॉक्टर से ये बताना चाहता हूँ कि डॉक्टर्स कोई भगवान नहीं है. भगवान तो ऊपर है, वो अल्लाह नहीं है. वो डॉक्टर्स हैं ना, हम 50%, वो डॉक्टर 50%. हम दोनों बोलेंगे तो ट्रीटमेंट चलता हो. तो मैं ये बता रहा हूँ. तो हमारे रेवंत रेड्डी साहब तेलंगाना स्टेट रियली ग्रेट साहब, सीएम साहब, एंड my నిజామాబాద్ డిస్టిక్ ఎంపీ సార్ అరవింద్ సార్, మా బోధన్ ఎమ్మెల్యే సార్ సుదర్శన్ సాబ్. నేను మా కోరుతున్నాను సార్, మా ఆయన పింఛన్ గురించి మళ్ళీ సదరం రావాలా అదే కోరుతున్నాను సార్. నాకు సదరం రావాలా, నాకు చాలా డేంజర్ ఉన్నది కాల్ దగ్గర. మళ్ళీ నేను సర్టిఫికేట్ చూపెట్టిన డాక్టర్ సర్టిఫికేట్ నేను కోరుతున్నా అంతే. మరి ఇప్పటివరకు కలవడం జరిగిందా మీ ఎంపీని కానీ ఎమ్మెల్యేని కానీ? మీరు అడుగుతా ఉన్నారు. లేదండి, ఇప్పుడే మా ఎంపీకి ఎమ్మెల్యేకి మా సీఎం సార్కి తెలియదు. ఇప్పుడు చెప్తున్నా, మా సీఎం సార్, మా ఎమ్మెల్యే సార్, మా ఎంపీ అరవింద్ సార్, ఎంపీ నిజామాబాద్ డిస్టిక్ ఎంపీ అరవింద్ సార్. ఏంటి సర్టిఫికేట్ కావాలి పింఛన్ కోసం? సర్టిఫికేట్, డాక్టర్ సర్టిఫికేట్ కావాలా, సదరం కావాలా. నాకు మినిమం అంటే 60% దాకా కావాలా. నేను కోరుతున్నా 60% రావాలని కోరుతున్నా నేను అంతే. ఏం చెప్తాం ముఖ్యమంత్రి? నేను మేము కిసాను. మా నిజామాబాద్ జిల్లా రంజల్ మండల్ కందకుర్తి విలేజ్ త్రివేణి సంఘం గోదావరి అక్కడ మాది. మేము కోరుతున్నా నా పింఛన్ మళ్ళీ డాక్టర్ సర్టిఫికేట్ 60% రావాలని నేను కోరుతున్నా అంతే. డేంజర్ ఇది నాది. వయసు 37 ఇయర్స్, రన్నింగ్ 87 డేట్ ఆఫ్ బర్త్ నాది. ఏమంటున్నారు మరి హాస్పిటల్లో? మరి హాస్పిటల్లో 1 మంత్ తర్వాత తీసుకొని వెళ్తా అంటున్నారు. మన సీఎం ఆఫీస్లో వెళ్ళినా ఎప్పుడో వాళ్ళతో డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కదా, డిఐడి ఆఫీస్ వాళ్ళు, అక్కడ వాళ్ళు మన 1 మంత్ తర్వాత మీకు తీసుకొని వెళ్తాం గాంధీ హాస్పిటల్లో డాక్టర్ దగ్గర. అక్కడ నుంచి మీకు సదరం ఇప్పిస్తాం అని చెప్పిండు ఇప్పుడు. సరే ఓకే అని ఇప్పుడు వెళ్తున్నా. 1 మంత్ అవుతుంది, 2 మంత్ అవుతుంది అంటున్నారు. సరే మీడియాలో నాకు సాయం చేయను. మీడియాలో చాలా డేంజర్ బాధ ఉంది ఇక్కడ నడనది. అది నేను 8 మంత్ నుంచి తిరుగుతున్నా. నేను సీఎం ఆఫీస్ 2సారి వచ్చినది, 3 అవుతున్నది, 3సారి వస్తున్నారు అంతే. 8 నెలల నుంచి తిరుగుతా ఉన్నాం. మరి మీకు ఎందుకు స్పందన రావట్లేదు? నేను ఆన్లైన్లో పెడుతున్నారు ఆల్రెడీలో. ఆన్లైన్ పెడితే అక్కడ మా నిజామాబాద్ డిస్టిక్ డిఐడి ఆఫీస్ వాళ్ళు ఉంటారు కదా, అక్కడ పెడుతున్నారు. అక్కడ వస్తున్నది ఆన్లైన్. వచ్చిన తర్వాత డిఐడి ఆఫీస్ వాళ్ళు పంపుతున్నారు. సదరం క్యాంప్ ఉంటుంది అక్కడ. పంపిన తర్వాత డాక్టర్ వాళ్ళు పరీక్ష సరిగా తీసుకోకొచ్చిండ్రు. డాక్టర్ మినిమము పరీక్ష సరిగా తీసుకొని పర్సెంట్ ఇవ్వాలి కదా. డాక్టర్ వైఫల్యం కూడా ఉందా ఇక్కడ? డాక్టర్ ఇప్పుడు పరీక్ష తీసుకొని ఇస్తా అంటున్నారు గాంధీ హాస్పిటల్. సరే థ్యాంక్ యూ.